పాటిస్తున్నారు. దేశం ఇచ్చినటువంటి ఏ సూచనలైనా నార్త్ ఇండియాలో పాటించినందుకు అత్యధిక జనాలు పెరిగిపోతుంది. 25 years వరకు కంటిన్యూ ఉండాలని చెప్పారు. తర్వాత 2001లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కూడా సేమ్ రిపీట్ అయ్యాయి. మళ్ళీ 25 years వరకు కూడా నియంత్రణ ఉంటుంది అని చెప్పి డిలీట్ చేయలేదు. 543 మాత్రమే ఉన్నాయి పార్లమెంట్స్. కానీ ఇప్పుడు 2026 కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ పార్లమెంట్, కొత్త పార్లమెంట్ 888 సీట్స్ ఆల్రెడీ సీట్స్ కూడా వేయడం జరిగింది. నెంబరింగ్ కూడా అయిపోయింది. అంటే దే స్టార్టెడ్ న్యూ delimitation. They are going to propose new delimitation committee also. That's why we are demanding central government. He is proposing as per population. If we go to as per population, injustice to South India. మా ప్రాధాన్యత పార్లమెంట్లో ఉంటుంది కనుక మేము దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జరుగుతాం. మాకు ప్రధానమైన డిమాండ్ 2026లో సెన్సెస్లో బీసీ ఎన్యుమరేషన్ కంపల్సరీ ఉండాలి. రెండవది, యాజ్ పర్ పాపులేషన్ అంటే పెద్ద యుద్ధమే అవుతుంది. ఖచ్చితంగా పెద్ద రెవల్యూషన్ చేస్తుంది భారతదేశం. సౌత్ ఇండియా నిధులు ఖర్చు పెట్టట్లేదు, రాజకీయ ప్రాధాన్యత లేదు, సరైనటువంటి మంత్రి పదవులు లేవు, నామమాత్ర పదవు సంఖ్య లేదు. ఇప్పుడే ఇంకా పార్లమెంట్ సంఖ్య తగ్గిపోయిందంటే మమ్మల్ని అడిగేవారే ఉన్నారు. కనుక పెద్ద విప్లవాన్ని తీసుకొస్తాం దక్షిణ భారతదేశం నుంచి. ఒకవేళ మీరు పాపులేషన్ ప్రకారమే పెంచుతామంటే మేము అడిగేది పాత సెన్సెస్ ప్రకారమే చేయండి. పాత సీట్ల ప్రకారమే 88ను డిస్ట్రిబ్యూట్ చేయండి ఈక్వల్గా. ఓల్డ్ సీట్స్కు అడిషనల్గా పెరిగినటువంటి ఎంపీ సీట్స్ను ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. కానీ పాపులేషన్ ప్రకారం అంటే మాత్రం 80% ఒప్పుకో. ఒక పార్లమెంట్కి మాత్రమే కాదు, అసెంబ్లీ సీట్లు కూడా పెంచాలి ఖచ్చితంగా. ఓన్లీ పార్లమెంట్ ప్రకారమే అంటే ఓన్లీ ఫేస్ సక్సెస్ అవుతుంది అంతే, ముఖ చిత్రం మారుతుంది అంతే. కానీ సామాజిక న్యాయం జరగదు. పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీ సీట్లు పెంచాలి. పెరిగిన అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు యాజ్ పర్ ఓల్డ్ రేషియోను దృష్టిలో పెట్టుకొని పెంచాలి. పాపులేషన్ బేస్ అసలు తీసుకోవద్దు. తర్వాత ప్రధానమైనటువంటిది ఓబీసీ రిజర్వేషన్. పార్లమెంట్ ద్వారా చట్టాలు తీసుకొచ్చి ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. 80 కోట్ల జనాభా ఉన్న మేము ఓట్లు వేస్తున్నాం, కానీ మాకు అక్కడ ప్రాధాన్యత లేదు, చట్టసభలో ప్రాధాన్యత లేదు. అందుకే మేము చట్టాలు తయారు చేసుకోలేకపోతున్నాం, మాకు అనుకూలంగా మేము చేయలేకపోతున్నాం. ఇప్పటికి కూడా కనీసం సర్పంచ్ కానీ జడ్పీ చైర్మన్ కానిటువంటి కులాలు, జాతులు ఓబీసీలో ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం? ఇది సమాజ స్ఫూర్తి కాదు. దేశానికి గొడ్డలు పెట్టలాంటిది ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే కాదు. కనుక మీరు అమెండ్మెంట్ ద్వారా చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి.